అపోలో హాస్పిటల్లో విజయవంతంగా షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీలు. రోబోటిక్ విధానం ద్వారా 100% సర్జరీలు సురక్షితం. కేవలం 6 వారాల్లోనే కోలుకునే అవకాశం. వివరాలు వెల్లడించిన డాక్టర్ పమ్మి కార్తిక్ రెడ్డి, డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి. అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో అత్యాధునిక రోబోటిక్ విధానం ద్వారా షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ షోల్డర్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ పమ్మి కార్తిక్ రెడ్డి, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో వారు షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీపై అవగాహన కల్పించారు. మొన్నటి వరకు సాంప్రదాయ పద్ధతుల ద్వారా జరిగే షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీలో నేడు నూతన శకం ఆరంభమైందని అన్నారు. అపోలో హాస్పిటల్లో రోబోటిక్ విధానం అందుబాటులో ఉందని, దీని ద్వారా 100% ఖచ్చితత్వంతో షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ నిర్వహించే అవకాశం ఉందన్నారు. రోబోటిక్ విధానం ద్వారా చేసే సర్జరీలో నొప్పి శాతం చాలా తక్కువగా ఉంటుందని, రోగి వేగంగా కోలుకునే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. కంప్యూటరైజ్డ్ ప్లానింగ్ టెక్నాలజీ, సిటీ స్కాన్ ద్వారా శస్త్రచికిత్స నిర్వహించే ఖచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించడం జరుగుతుందన్నారు. 10 to 12 hours. So immediately after the surgery, after 1 hour, they can have the normal food. They can get out of the bed and walk. So like after the surgery, they can get out of the bed and they can do the normal activities without any pain. So the block effect will be there for 10 to 12 hours. After that, we can manage with oral and IV analgesics. So these surgeries are done wide awake. So no general anesthesia is required for these surgeries, and patient will be comfortable, pain-free, and the post-op recovery will be very much better and easier. నమస్తే. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులందరికీ స్వాగతం. బేసిక్గా వచ్చేసి ఇంతకుముందు మీరు ఎంతో సపోర్ట్ చేశారు. మీ జాయింట్, మీ రీప్లేస్మెంట్ ఈ ప్రోగ్రామ్కి చాలా సపోర్ట్ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు అపోలో హాస్పిటల్లో వచ్చేసి కొత్తగా షోల్డర్ రీప్లేస్మెంట్ స్టార్ట్ చేసాం. ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ వచ్చేసి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అంటే, ఇండియాలో వచ్చేసి డయాబెటీస్ పేషెంట్స్ ఆల్మోస్ట్ 11% వాళ్ళల్లో ఆల్మోస్ట్ 25%కి వచ్చేసి పెరియాథ్రైటిస్ షోల్డర్ వస్తుంది. పెరియాథ్రైటిస్ ఈ షోల్డర్ లేపలేకపోవడం, కంటిన్యూస్గా పెయిన్ రావడం, స్టిఫ్నెస్ వస్తుంది. సో అటువంటి పేషెంట్స్కి ఫస్ట్ వచ్చేసి ఫిజియోథెరపీ, తర్వాత వచ్చేసి దిస్ మెడిసిన్స్, ఎక్సర్సైజ్, ఇంజెక్షన్స్, వీటన్నిటికీ తగ్గకపోతే రీప్లేస్మెంట్ అనే ఆపరేషన్ చేస్తాం. ఈ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా పెయిన్ తగ్గిపోద్ది, మూమెంట్ వస్తుంది, హ్యాపీగా ఉంటారు. సో దాని గురించి టెక్నికల్ ఆస్పెక్ట్స్ వచ్చేసి డాక్టర్ కార్తిక్ మీకు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ కార్తిక్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్, స్క్రీమ్స్ రోడ్, చెన్నై. ఇక్కడ విజిటింగ్ కన్సల్టెంట్, ఇక్కడ అపోలో హాస్పిటల్ స్పెషాలిటీ హాస్పిటల్స్, నెల్లూరు. ఈ రోజున షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది మీకు నీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్ అనేది ఎప్పటి నుంచో మనం సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నాం. ఈరోజు షోల్డర్ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడడానికి కారణం వచ్చేసి, షోల్డర్ రీప్లేస్మెంట్ మనం మెయిన్గా ఎప్పుడు చేస్తాము అని అంటే, ఒకటి వచ్చేసి ఆర్థరైటిస్, షోల్డర్కి మోకాల్లో హిప్ జాయింట్లో ఎట్లయితే అరుగుదల ఉన్నదో షోల్డర్లో కూడా అరుగుదల వస్తుంది. అది వచ్చేసరికి ఫస్ట్ రీజన్. దానివల్ల నొప్పి ఉంటుంది. పేషెంట్ డే టు డే యాక్టివిటీస్ అంటే షర్ట్ వేసుకునేదానికి కానీ, జుట్టు దూకునేదానికి కానీ ఇది కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది. అండ్ సివియర్ పెయిన్ ఉంటుంది, మూమెంట్ అనేది ఉండదు, స్టిఫ్నెస్ చాలా నైట్ పెయిన్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చాలా ఫ్రాక్చర్స్, కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్ ఉంటాయన్నమాట. నార్మల్గా ఫ్రాక్చర్స్ని వచ్చేసరికి మనం ప్లేట్స్తో కానీ నెయిల్స్తో కానీ ఇట్లా ఫిక్స్ చేస్తూ ఉంటాం. కొన్ని ఫ్రాక్చర్స్ వచ్చేసరికి చాలా పీసెస్ అయిపోయి చాలా డ్యామేజ్ అయిపోయినప్పుడు ప్లేట్స్తో ఫిక్స్ చేసినా కానీ రిజల్ట్ సరిగ్గా రాదు. ఫైనల్గా సర్జరీ చేసిన తర్వాత కూడా పేషెంట్కి మూమెంట్ సరిగ్గా ఉండదు, పెయిన్ తగ్గదు. సో ఇలాంటి కండిషన్స్లో మనం షోల్డర్ రీప్లేస్మెంట్ చేసినట్లయితే నొప్పి తగ్గుతుంది, మూమెంట్ బాగా వస్తుంది. ఇంకొక కండిషన్ వచ్చేసరికి మనం భుజం లేపటానికి కావాల్సిన మజిల్స్ కొన్ని ఉంటాయన్నమాట. సో ఆ మజిల్స్ బాగా డ్యామేజ్ అయిపోతాయి, అంటే మనం రిపేర్ చేయలేనంత
కండిషన్లో డ్యామేజ్ అయిపోయినప్పుడు మనకి ఇంక వేరే ఆప్షన్ వచ్చేసరికి ఓన్లీ ఆప్షన్ ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ. అలానే ఇంకొకటి వచ్చేసి ప్రీవియస్ సర్జరీస్ ఏదైనా ఈ మనం మొదటగానే ఈ ఆపరేషన్ మనం సజెస్ట్ చేయాలన్నమాట. ఎప్పుడైనా ఫ్రాక్చర్ అయినప్పుడు కానీ, నరాలు ఇక్కడ మజిల్స్ కట్ అయినప్పుడు కానీ, అది మజిల్ స్టిచ్ చేసి రిపేర్ చేస్తాము, లేదంటే ప్లేట్స్ పెట్టి ఫిక్స్ చేస్తాం. అవి చాలా వరకు వచ్చేసరికి కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్లో ఫెయిల్ అవుతూ ఉంటాయి. సో అలాంటి ఫెయిల్యూర్ కేసెస్ వచ్చినప్పుడు మనం అది జాయింట్ రీప్లేస్మెంట్ కంప్లీట్గా చేయడం వల్ల మూమెంట్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ జాయింట్ రీప్లేస్మెంట్ షోల్డర్కి అనేది మన ఇండియాలో కానీ వరల్డ్లో కానీ ఇది రిలేటివ్లీ న్యూ. ఇండియాలో వచ్చేసరికి ఒక 10 years నుంచి చేస్తూ ఉన్నా కానీ రిజల్ట్స్ అంత అద్భుతంగా లేవన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి మనం కొత్త టెక్నాలజీతో రిజల్ట్స్ చాలా బాగుంటున్నాయి. అది ఎలాగా అనేసి చెప్తాను. సో మనకి ఈ మీరు చూసినట్టు అంతకుముందు కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు నీ జాయింట్కి ఎట్లయితే మనకు రోబోటిక్ టెక్నాలజీ, కంప్యూటర్ ప్లానింగ్ టెక్నాలజీ వచ్చినదో, ఇప్పుడు షోల్డర్ కూడా అదే టెక్నాలజీ మన ఇండియాకి కూడా మనకు రావడం జరుగుతున్నది. సో పేషెంట్ సిటీ స్కాన్ మనం ఫస్ట్ తీసి మనం పర్టికులర్గా అది ఏ యాంగిల్లో పెట్టాలి, ఎంత పర్ఫెక్షన్లో పెట్టాలి, 10 degrees 5 degrees అనేది పర్ఫెక్ట్గా మనం ఎవ్రీథింగ్ కంప్యూటర్లో ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒకటి వచ్చేసరికి మెయిన్ అడ్వాంటేజ్. సో దీనివల్ల వచ్చేసరికి మనకి ఆపరేషన్ చేసేటప్పుడు పర్టికులర్ యాంగిల్లో మనం కళ్ళతో మనం చెప్పలేము. కొన్ని యాంగిల్స్ వచ్చేసరికి మనం 5 degrees చేంజ్ ఉంది. ఆ 5-10 degrees చేంజ్లోనే చాలా రిజల్ట్లో చాలా వేరియేషన్ ఉంటుంది. లాంగ్ టర్మ్ రిజల్ట్స్లో కూడా వేరియేషన్ ఉంటుంది. సో మనం పర్ఫెక్ట్గా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ టెక్నాలజీ ద్వారా. అట్లనే 3D ప్రింటింగ్ టెక్నాలజీ, అంటే ఈ 3D నమూనా అనేది అయితే ఉందో మనం 3D ప్రింటర్ సహాయంతో జిగ్స్ పర్సనలైజ్, అంటే ఒక్క పేషెంట్కి ఒక పర్టికులర్ జిగ్ అనేది వస్తుంది. ఆ జిగ్ అంటే ఏమంటే మనం ఏ యాంగిల్లో అనేది స్క్రూ పాస్ చేయాలో ఆ జిగ్ మనకు ముందే ప్లాన్ చేసి రావడం వల్ల పర్ఫెక్ట్గా మనం ప్లేస్ చేయొచ్చు అన్నమాట. సో దీనివల్ల ఓవరాల్గా పేషెంట్కి వచ్చేసరికి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ బాగుంటాయి, ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది. ఇప్పుడు సక్సెస్ఫుల్ అవుతా ఉన్నాయి అన్ని సర్జరీస్. 10 years నుంచి ఉన్నా కానీ అంత ఎక్కువ పాపులారిటీ రాకపోవడానికి ఇప్పుడు మనం అపోలో హాస్పిటల్లో ఫస్ట్ టైం ఈ టెక్నాలజీ తీసుకురావడానికి ఇదే డిఫరెన్స్. డిశ్చార్జ్ వచ్చేసరికి 2 daysలో డిశ్చార్జ్ చేస్తాం. ఇప్పుడు ఈ షోల్డర్ రీప్లేస్మెంట్కి కొంతమందికి మోస్ట్లీ ఎల్డర్లీ పేషెంట్స్లో, అంటే వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి చేయాల్సిన అవసరం ఉంటుంది. సో వీళ్ళు ఫిట్గా లేకపోయినా కానీ మన టెక్నాలజీ అపోలో హాస్పిటల్స్లో ఉన్న ఎక్స్పర్టీస్, ఎనస్థీషియా ఎక్స్పర్టీస్ చూసుకుంటే మనం వైడ్ అవేక్ సర్జరీస్ కూడా చేస్తూ ఉన్నాం. అంటే పేషెంట్ మేల్కొనే ఉంటాడు, ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే మనం ఎనస్థీషియా ఇచ్చేసి ఈవెన్ హై రిస్క్ పేషెంట్స్ కూడా మనం సర్జరీ చేయడం జరిగింది. సో దీనివల్ల అడ్వాంటేజ్ అది. సో ఎనీ పేషెంట్ ఎవరైనా కానీ మనం ఈ సర్జరీ చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫ్ రికవరీ అండ్ అపోలో హాస్పిటల్ నెల్లూరు అండ్ మెయిన్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. సో మీకు బ్రీఫ్ ఓవర్వ్యూ ఇస్తున్నాను. షోల్డర్ రీప్లేస్మెంట్ అట్లా అంటే ఏంటి, ఎవరికి చేస్తున్నాము, ఎప్పుడు చేస్తున్నాము, ఏం ఇండికేషన్, ఇంప్లాంట్ డిజైన్ ఎలా ఉంటుంది, సో రికవరీ పీరియడ్ ఏముంటుంది, అనస్థిషియా ప్లాన్ ఎలా ఉంటుంది, ఎన్ని రోజుల్లో రిజల్ట్ చూడొచ్చు అని ఒక బేసిక్గా మీకు అర్థమయ్యేట నేను చెప్తున్నాను. సో ఇది రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్. సో ఇంప్లాంట్ వచ్చేసరికి ఈ ఫోటోలో ఉంది కదా ఇలా ఉంటుంది. సో ఎవరికంతా ఈ పేషెంట్లో మనం సర్జరీ చూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసరికి సార్ చెప్పినట్లు సివియర్ అరుగుతాలు ఉంటే షోల్డర్ రీప్లేస్మెంట్ చేయొచ్చు. ఇంకొకటి ముందే మనం ఆపరేషన్ చేసిన వాళ్ళకి అది ఆపరేషన్ ఫెయిల్ అయింటే సో వాళ్ళకి ఇది బెటర్ ఆప్షన్గా ఉండొచ్చు. సో మూడోది వచ్చేసి కాంప్లెక్స్ షోల్డర్ ఫ్రాక్చర్స్, అట్లా అంటే ఆపరేటే చేయను మనం. సో అంత పీసులు ఎక్కువ పీసులు ఉండి ఆపరేట్ చేస్తేనూ సక్సెస్ అవుతుంది. సో అలాంటి పేషెంట్కు సో ఇక్కడ ఎక్స్రేలో చూస్తే ఇది ఎక్కువ అరుగుతాలు ఉండే షోల్డర్ కేస్. సో ఈ ఫోటోలో చూస్తే మీకు తెలుస్తుంది. సో ఇదే కాంప్లెక్స్ ఫ్రాక్చర్ అనేది. సో ఈ ఫోటోలో చూస్తే ఎక్కువ పీసెస్ ఉంటుంది, ఆ సిటీ స్కాన్లో చూస్తే మీకు తెలుస్తుంది. సో ఇలాంటి కేసెస్లో మనం ఫిక్స్ చేస్తేనూ ఫెయిల్ అవుతుంది. సో అలాంటి కేసెస్కు మన షోల్డర్ రీప్లేస్మెంట్ బెటర్ ఆప్షన్గా ఉండొచ్చు. సో ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అట్లంటే, సో ఫస్ట్ పేషెంట్ని ఫిట్నెస్ అనస్థెటిక్ టీమ్ ఎవాల్యుయేట్ చేస్తారు. సో వాళ్ళు ఏం రిస్క్, ఎన్ని రోజులు అడ్మిషన్ అవన్నీ అనస్థెటిక్ టీమ్ డిసైడ్ చేస్తారు. ఓకే, అనస్థెటిక్ ప్లాన్ అన్నీ సార్ ఒక టైం మీకు బ్రీఫ్గా డిస్క్రైబ్ చేస్తారు. సో యూజువలీ ఆఫ్టర్ అనస్థెటిక్ క్లియరెన్స్ ముందు రోజు మనం అడ్మిట్ చేస్తాము. నెక్స్ట్ డే సర్జరీ ఉంటుంది. సర్జరీ వచ్చేసరికి 1 or 2 hours ప్రొసీజర్ ఉంటుంది. సో ఇమ్మీడియట్లీ పోస్ట్ సర్జరీ ఆ రోజు రెస్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ డే వచ్చేసరికి జెంటల్ ఆర్ఓఎం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాం. జెంటల్ ఆర్ఓఎం అంటే ఎక్కువ మూమెంట్ లాగా కాకుండా జస్ట్ ఇటు 10 to 15 degrees రేంజ్ ఆఫ్ మూమెంట్ స్టార్ట్ చేస్తాం. సో రెండో రోజే మేము డ్రెస్సింగ్ చేంజ్ చేపించేసి పేషెంట్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసేస్తాం.
సో డిశ్చార్జ్ చేసిన తర్వాత 12th డే కుట్లు తీసేసేస్తాం. సో దాంట్లో నుంచి మనం ఈచ్ పేషెంట్ ఇండివిజువాలిటీ బట్టి మేము రికవరీ ప్లాన్ డిజైన్ చేస్తాం. సో రికవరీ ప్లాన్ వచ్చేసరికి ఇట్ విల్ గో అప్ టు 1 month to 6 weeks. ఆఫ్టర్ 8 weeks 2 months పూర్తి అయిన తర్వాత యూ కెన్ స్టార్ట్ డూయింగ్ కంప్లీట్ రేంజ్ ఆఫ్ మూవ్మెంట్ ఎక్సర్సైజెస్. పేషెంట్ అయినాను. ఈ మోకాలు 2 నొప్పులు వచ్చినాయి, 2 కాళ్ళు. సంప్రదిస్తే మదన్మోహన్ రెడ్డి గారు పోయిన నెల అవతల నెలలో 21వ తేదీ మద్రాసుకు రమ్మని 21వ తేదీ ఆపరేషన్ చేసినాడు. 23 మళ్ళా డిశ్చార్జ్ చేసేసాడు. 3వ రోజును నేను ఇప్పుడు బాగా 2 కాళ్ళు బాగా కోలుకొని బాగా నడుస్తా. ఈరోజు ఆయన వచ్చినారని తెలిసి మళ్ళీ ఆయనకి ధన్యవాదాలు చెప్పి కృతజ్ఞత తెలుపుతూ ఇప్పుడు ఆయనకి మళ్ళీ ఇప్పుడు నేను ప్రస్తుతం నడిచే ఎక్స్పీరియన్స్ ఇది ఆయన చెప్పుకొని ఏమైనా ట్యాబ్లెట్స్ రాయిస్తారేమో అని వచ్చి ఆయన కలవటం జరిగింది. బాగున్నాను. నా పేరు రవీందర్ రెడ్డి, రిటైర్డ్ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్గా రిటైర్ అయిన 2020లో. నాకు లెఫ్ట్ షోల్డర్ గత 5 సంవత్సరాల నుంచి కూడా పెయిన్ ఉంటుండేది. ఇక్కడ కొన్ని ఇంజెక్షన్స్ అవి ఇచ్చి చేశారు కానీ ఆ నొప్పి తగ్గలేదు. రోజు రోజుకి ఎక్కువ అవ్వడం జరిగింది. తర్వాత మన చెన్నై నుంచి మదన్మోహన్ రెడ్డి గారు, కార్తీక్ రెడ్డి గారు నెల్లూరు అపోలోకి వస్తున్నారని తెలియడం జరిగింది. తర్వాత వాళ్ళని కలిసాము. సార్ మన మదన్మోహన్ రెడ్డి గారు ఎక్స్రేలు అన్నీ చూసి ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది, జాయింట్ రీప్లేస్మెంట్ చేయాలన్నారు. అప్పుడు దాకా స్టిఫ్నెస్ లేదు, హ్యాండ్ ఓపుకోవడం కానీ ఎత్తడం కానీ రోజు ప్రతి నెలకి బాగా ఎక్కువ పెయిన్ వస్తూ ఉంది. ఇది చెన్నైలో మీరు రాండి, అక్కడ ఆపరేషన్ చేస్తామని చెప్పారు. తర్వాత చెన్నై వెళ్ళడం జరిగింది. చెన్నైలో డాక్టర్ కార్తీక్ రెడ్డి గారు, మదన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఆపరేషన్ జరిగింది. నన్ను 2వ రోజే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడం. 11వ తారీఖు ఆపరేషన్ జరిగింది, 13 మార్నింగ్ పంపించారు. ఆపరేషన్ చేసినప్పుడు కొంచెం నొప్పి, తర్వాత ఇప్పుడు నొప్పి గిప్పి ఏమీ లేదు, బాగా జరుగుతాం. బాగా రికవరీ కూడా త్వరగా రికవరీ అవ్వడం జరిగింది. నమస్కారం చేయడం కూడా అలవాటు. ఇది కొన్ని రోజులు చేయలేకపోతుండేమో. ఆపరేషన్ జరిగిన తర్వాత వాళ్ళు చెప్పిన సలహా మేరకు ఎక్సర్సైజులు, ఫిజియోథెరపీ చేసాము. ఇప్పుడు సూర్య నమస్కారం కూడా మామూలు కంటే కూడా బాగా సూర్య నమస్కారం కూడా చేసుకోగలుగుతున్నాను. వాళ్ళకి మరీ కూడా నా ధన్యవాదాలు. త్వరగా రికవరీ చేసి పెయిన్ బాగా తగ్గించారు, నాకు సంతోషంగా ఉంది. మరి అపోలో హాస్పిటల్కి చెప్పండి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.